హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ వ్లాగ్స్. నెవర్ మిస్ ఎ వీడియో, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ టమాటో కర్రీ అండి. మీ ఇంట్లో కూడా కాకరకాయ అంటే హేట్ చేసే వాళ్ళు ఉన్నారా? అయితే వీడియో తప్పకుండా చూడండి. నేను ఇక్కడ కాకరకాయల్ని పైన ఉన్న పొట్టుని గీరేసుకొని ఇట్లా రౌండ్గా కట్ చేసుకొని ఆ మిడిల్లో ఉండే సీడ్స్ ఉంటాయి కదండి, అవన్నీ తీసేసాను అనమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఇట్లా మంచిగా నలుపుకుంటూ మసాజ్ చేసినట్టు చేస్తే అది చూసారా, చేదు అలా పక్కకు వచ్చేస్తుంది, జ్యూస్ లాగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత వాటర్ పోసుకుంటూ ఇలాగ మనం నలుపుకుంటూ మంచిగా కడగాలన్నమాట. ఆ నురగ వస్తుంది కదా, అదేనండి చేదు. అది అలా చేదు పోతుందన్నమాట. మనం ఎంత బాగా కడిగితే చేదు అంతా పోతుంది. కొంచెం టైం పడుతుంది, కానీ కర్రీ మాత్రం చాలా బాగా వస్తుంది. అలా కడిగిన తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయల్ని ఫ్రై చేసుకుంటానండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. అలా అని చెప్పి మాడకొట్టకండి. చూసారా, ఈ వీడియోలో చూపిస్తున్న విధానంగా ఉండాలన్నమాట. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 3, అలాగే 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వాటిని కూడా ప్యాన్లో వేసి మగ్గించుకుంటానండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఈ ఆనియన్స్ ఇలా మగ్గేలోపు మీడియం సైజ్ టమాటోస్ ఒక 5 నుంచి 6 తీసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొన్ని టమాటాలు ఎక్కువ వేసుకొని గ్రేవీగా చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఆనియన్స్ మగ్గాయండి. నేను కొంచెం పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న టమాటో పేస్ట్ని వేసుకుంటున్నానండి ఇందులో. ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ని బాగా మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలండి. కాకరకాయ అంటే అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా ఈ రెసిపీ ఒక్కసారి తిన్నారంటే కాకరకాయ కర్రీ నా ఫేవరెట్ అని చెప్తారు, అంత బాగుంటుందండి ఈ కర్రీ. ఇక్కడ నాకు టమాటో మగ్గింది, సో నేను ఇక్కడ వేయించుకున్న కాకరకాయ ముక్కలను వేసుకుంటున్నాను. ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి టమాటోతో పాటు వాటిని కూడా మగ్గనివ్వాలండి కాసేపు వరకు. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది పట్టుకుంటుంది. చూసారా, మంచిగా ఫ్రై అయింది టమాటోతో పాటు. ఇప్పుడు నేను ఇందులో కొంచెం వాటర్ని పోసుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటాను. ఇక్కడ మనకి టమాటో ఎంత బాగా మగ్గితే కర్రీకి అంత టేస్ట్ వస్తుందండి. కాకరకాయలు మరి క్రిస్పీగా ఉన్నాయి కదా అని అనుకుంటారేమో. మనం టమాటోలో అలాగే కొంచెం వాటర్ వేసి మగ్గించుకున్నాం కదండి, సాఫ్ట్ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. ఓకేనండి, చూసారా కర్రీ అంతా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను కొంచెం రుచికి సరిపడినంత కారం వేసుకొని మొత్తం చక్కగా కలుపుకోవాలండి. మీరు సాల్ట్ కూడా టేస్ట్ చేసి ఇక్కడనే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి, ఆయిల్ పైకి వచ్చే వరకు. అప్పుడే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. నాకు ఇక్కడ ఆయిల్ వచ్చేసిందండి పైకి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బుజ్జమ్మ వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. మా అప్డేట్స్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.